నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పార్టీ కోసం కష్టపడిన దక్కని ఫలితం. వనపర్తి జిల్లా కేంద్రంలో పుర ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడి అండతో వేరే వాళ్లకు ఇవ్వడం జరిగింది అంటూ స్వతంత్ర అభ్యర్థి దారంపోగు వెంకటేష్ ఆరోపించారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి కేవలం 5 ఓట్ల తేడాతో ఓడిపోయానని, కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటులాగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ తనను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని, తాను ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, తన సస్పెన్షన్ పై రాష్ట్ర ఇన్ఛార్జ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి దాకా తీసుకుపోయి తన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతానని తెలిపారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. నా పేరు దారపు వెంకటేష్. నేను కాంగ్రెస్ పార్టీలో 2000 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పనిచేయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తుండు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో, గతంలో కూడా మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తానని నాకు మోసం చేయడం జరిగింది. మోసం చేసిన ఒక వ్యక్తికి, వెంకటేష్ అనే వ్యక్తికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి వారిని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది 21వ వార్డులో. ఇప్పుడు కూడా నాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్పి లీడర్లు అందరూ తప్పకుండా నీకే వస్తుంది అని నాకు చెప్పి నాకు మోసం చేసి ఈరోజు టికెట్ రాకుండా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వకుండా నన్ను కనీసం లోపలికి కూడా పిలిచి మాట్లాడకుండా ఏం జరుగుతుంది ఏందనేది చెప్పకుండా లోపలనే టికెట్ అమ్ముకోవడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు నాకు చాలా తీవ్రంగా అన్యాయం చేయడం జరిగింది. కావున కాంగ్రెస్ పార్టీ సర్వే ప్రకారంగా ఇస్తానని గతంలో కూడా జరిగింది. సర్వే ప్రకారంగా ఎవరు సర్వేలో ముందలుంటే వారికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. కానీ అప్పుడు కూడా సర్వే ప్రకారం ఇవ్వకుండా కనీసం నేను వార్డ్ వైజ్గా డోర్ టు డోర్ నేను ప్రచారం చేస్తుంటే కనీసం ఫోన్ కూడా చేయకుండా అప్పుడు కూడా బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా నాకు తెలియకుండా నేను మా బయట జిల్లా కార్యాలయంలో బయట ఉంటే లోపల కూడా పిలిచకుండా ఏం జరిగింది ఏం కథ కనీసం పిలిచి కూడా వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నాం అని చెప్పకుండా కూడా మమ్మల్ని లోపలనే వాళ్ళకి టికెట్ ఇచ్చి ధనలక్ష్మి అనే వ్యక్తికి, కనీసం ఈ వార్డు వ్యక్తి కాదు, కనీసం ఈ వార్డులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, కనీసం ఈ వార్డు ఎంతవరకు వస్తుందని కూడా తెలియని అవగాహన లేని వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ ఇవ్వకుండా నేను రెబల్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నాకు మోసం చేసిన వార్డు ప్రజలు నాకు మంచి తీర్పుని ఇవ్వడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ టికెట్ ఇవ్వకుండా నాకు గెలిపించుకోవడానికి ప్రజలందరూ నాకు ముందుకు వచ్చి నీ విలువాడు పార్టీ టికెట్ ఇవ్వకుండా మేము నిన్ను గెలిపించుకుంటామని వార్డు ప్రజలు చెప్పినందుకు నేను ఈరోజు రెబల్గా ముందరికి వెళ్ళడం జరిగింది. నా గుర్తు గాజుల గుర్తు విన ఓటేసి చాలా మంది నాకు ఆదరించడం జరిగింది. నాకు 297 ఓట్లు నాకు రావడం జరిగింది. కాంగ్రెస్ ఈరోజు 12 మంది నిలబడ్డారు. ఈరోజు ఈ వార్డులో 12 మంది నిలబడ్డా కూడా వాళ్ళకి ధీటుగా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు. లోక్నాథ్ రెడ్డి కొడుకు నిలబడ్డాడు, ధనలక్ష్మి కానీ ఎంతో మహాబాలు డబ్బున్న వ్యక్తులు నిలబడ్డా కూడా ఈరోజు వాళ్ళకు బెదరకుండా నేను నా వ్యక్తిగతంగా నాకున్న నమ్మకంతో, నా విన్న ప్రేమతో ఈరోజు వార్డు ప్రజలు 297 ఓట్లు నాకు ఇవ్వడం జరిగింది. వారికి 21వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన నాయకులకు ఈరోజు టికెట్ ఇవ్వకపోవడం ఎంతో దుర్మార్గం. ఈరోజు అణిచివేస్తున్నారు. నాలాంటి దళిత నాయకుడిని ఈరోజు అణిచివేసి ఈరోజు నాకు ఎక్కడ వాళ్ళకు బయటికి వెళ్ళకుండా చేస్తున్నారు. కానీ నాకు పార్టీ టికెట్ ఇవ్వకుండా మళ్ళా నేను రెబల్గా చేస్తే నేను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? గతంలో ఎంతో మంది నాయకులు ఇదే చిన్నారెడ్డి గారు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో మేఘారెడ్డి గారు సర్పంచ్ ఎలక్షన్ టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన కనీసం వాళ్ళకు రెబల్గా మళ్ళీ వేరే వాళ్ళని దింపి వాళ్ళ ఎమ్మడి ప్రచారం చేశాడు. మళ్ళీ చిన్నారెడ్డి గారిని కూడా సస్పెండ్ చేయాలి కదా. అంటే మీకో న్యాయం మాకో న్యాయమా? దళితులకో న్యాయం, రెడ్డిలకో న్యాయమా? మంత్రి వచ్చిండు గోపాల్పేటలో, మంత్రి కూడా అడ్డం కూర్చొని అదే చిన్నారెడ్డి గారు ధర్నా చేస్తే మళ్ళీ అట్టంటోళ్ళని సస్పెండ్ చేయరు ఎందుకు? అంటే కాపులకు ఒకటి మాకు అది మాదిగోళ్ళకు ఒకటే. ఇది ఎంతవరకు న్యాయము? అంటే పార్టీలకు పని చేయకూడదా? పార్టీకి మీరేంటంటే ఎట్టి శాఖరి చేపించుకుంటున్నారు మా దగ్గర. ఎట్టి శాఖరి తప్ప ఏముండదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులకు కాదు, డబ్బున్న వ్యక్తులకే టికెట్లు ఇస్తున్నారు, నాయకులకు డబ్బున్న వ్యక్తులకే పదవులు ఇస్తున్నారు తప్ప మాలాంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పనిచేసి ఈరోజు జెండా మోసిన వానికి ఎవరికి టికెట్ ఇవ్వలే.
నిన్న మొన్న వచ్చిన కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు ఇచ్చిండ్రు కానీ నాలాంటి వ్యక్తి సీనియర్ నాయకులకు 25 సంవత్సరాలుగా సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా వ్యక్తిగా నేను 24 గంటలు పార్టీ కోసం పనిచేసిన. రాత్రి 12 అయినా నాకు మెసేజ్ పెట్టామని నాకు ఫోన్ చేస్తే కూడా అలాంటి వ్యక్తులను మా భార్య పక్కన ఉన్నా కూడా నేను మెసేజ్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బతికించిన నాయన్ని నాకు టికెట్ ఇవ్వకుండా ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసం చేసి దుర్మార్గంగా రోడ్డు పాలు చేసింది నన్ను. నాలాంటి వ్యక్తిని ఈరోజు కాపాడాలి. ఈ సస్పెన్షన్ ఎత్తివేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒకసారి బతికించాలి. ఈ సస్పెన్షన్ ఎందుకు చేసిండ్రు, ఎంతమందికి చేసిండ్రు, నాకు సభ్యత్వం ఉంది. నీవు సస్పెండ్ చేసిన వాళ్ళకి ఎవరికి సభ్యత్వం ఉందో ఒకసారి చెప్పండి. మీకు పిసిసి నుంచి ఆర్డర్ వస్తుందా? ఏ అధికారంతోనే పనిచేసిండ్రు? మీరు డబ్బులకు లొంగి డబ్బులకు అమ్ముకోవడం జరిగింది ఈరోజు టికెట్లు. అంటే నాతో నేను డబ్బులు ఇవ్వలేదుగా. మీరు అంటే పని చేస్తే డబ్బులు, ఇప్పుడు పదవులు కావు మీకు ముఖ్యం, మీకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఇస్తేనే మీరు పదవులు ఇస్తారు, టికెట్లు ఇస్తారు. కానీ ఇలాంటి వ్యక్తులను మేము మమ్మల్ని మోసపూరిత చేసి రోడ్డు పాలు చేశారు ఈరోజు. కానీ ఈరోజు నాకు 21వ వార్డు ప్రజలు నాకు మంచి తీర్పు ఇచ్చారు. నా ఉనికిని కాపాడారు. ఎందుకోసం నేను ప్రజలను నమ్ముకున్నా, లీడర్లు నమ్ముకోలే. ఈ టికెట్లు నేను మొన్న శివసేన రెడ్డి కూడా ఫోన్ చేస్తే కూడా చెప్పిన. కానీ టికెట్ ఇవ్వకుండా మళ్ళీ రోజు వచ్చి కనీసం ఎట్లా ఉండవు, ఏం కాదా, నీకు రేపు భవిష్యత్తు ఉంది, మీకు ఇది చేస్తాం అని కనీసం అడగకుండా ఈరోజు నాకు ఈరోజు వార్డులో నాకు గ్రాఫ్ పెరిగినాక నా తోనికి వచ్చి ఫోన్ చేసి నీవు రావాలి, ఇది నీకు అది ఇస్తా అంటే ఎంతవరకు న్యాయం? అంటే మేము మంచిగా ఎదగనీకనే వచ్చినప్పుడేమో మీరు మా దగ్గరకు ఫోన్ చేస్తారు. అనగదొక్కాలనే తప్ప వేరే ఆలోచన ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని మరోసారి బతికించాలి. మేము డబ్బులు ఉండే, నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకుండా నేను ఇండిపెండెంట్ నిలబడ్డా. కానీ నేను గిట్ట ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆర్థికంగా లేనా, ఆర్థికంగా ఏమన్నా బలంగా లేనా, సర్వే ప్రకారంగా నేను ముందరలేనా, ఏమన్నా క్యారెక్టర్లో బాగాలేదా? ఏ విధంగా మీరు టికెట్ ఇచ్చిన ధనలక్ష్మి అనే వ్యక్తికి? అంటే మీరు మీ బంధువులకు టికెట్లు ఇచ్చుకుంటారు కానీ స్థానికంగా ఉండి ప్రజలతో సేవ చేసి వాళ్ళకు అనుబంధంగా ఉన్న నాయకులకు ఎవరికి టికెట్ ఇస్తలేరు మీరు. ఈ వార్డులో ఎంతమంది ఉంటారో తెలియదు ఆయనకు, ఏ ఇంట్లో ఎవరెవరు పేరు తెలియదు. కనీసం ఈ వార్డులో ఎవరికన్నా ఆపద అయిందనుకో ఆయన గెలిచి వెళ్ళిపోతుంది. రేపు నేను స్థానికంగా ఇక్కడ ఉన్న వినే వ్యక్తిని, పుట్టి పెరిగిన వ్యక్తిని నేను ఇక్కడ, ఆయన స్థానికంగా ఉండదు. ఒకసారి ఎవరికన్నా ఆపద అయ్యి ఒక హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, సపోజ్ ఫోన్ ఎవరు చేయాలి? ఆయన లేచి చీర కట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి ఆయన చచ్చిపోతారు. ఎవడు బాధ్యత దీనికి? ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఈ వార్డు ప్రజలకు ఏం సమాధానం చెప్తున్నావు? ఇంత దారుణం ఏంటంటే ఈడ ఎవరినో తీసుకోవాలి అంటే పైసలకు లొంగిపోయి వీళ్ళు నాలాంటి వ్యక్తులను ఎట్టి చాకరీ చేపించుకొని పార్టీని గబ్బులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని దళిద్రంగా తయారు చేసిండ్రు వీళ్ళు. ఏ ప్రకారంగా ఇవ్వలేదని నేను అడుగుతున్నాను ఈ విలేకరుల ముందర. ఎంతో మందికి అన్యాయం చేశారు. గతంలో కూడా చేసిండ్రు, ఇప్పుడు కూడా చేసిండ్రు. అంటే నాలాంటి వ్యక్తి కౌన్సిలర్ కావద్దనే ఉద్దేశంతో నన్ను తొక్కిపట్టి ఈరోజు కనీసము పార్టీ టికెట్ ఇచ్చిన వాళ్ళకు ఏనాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం పెట్టిందని కూడా తెలియదు. ఈ పథకాలు కనీసం పథకాలు తెలియని కూడా టికెట్ ఇస్తే ఒక్కసారి టకటక చదువు ఒక మైక్ ఇస్తే ఒక పథకం పేరు తెలియదు. అలాంటి వ్యక్తులకు మీరు పదవులు ఇచ్చారు. రేపు కౌన్సిలర్ అయితే ఏం చేస్తారు వాళ్ళు? అసలు వార్డులకు తీసుకుపోయి ప్రజలకు ఏమని చెప్తారు? ఈ పథకాలను ముందుకు తీసుకుపోనికే కూడా వాళ్ళకి అర్హత లేదు. అసలు ఏం పదవులు కూడా వాళ్ళకి ఏమో కూడా తెలియదు. వాళ్ళకి ఆ పథకాల గురించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి తెలియని వ్యక్తులకు టికెట్లు ఇస్తే నాలాంటి వ్యక్తులు ఎంత దళిద్రం అంటే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలంటే నా ఇంటికి వచ్చి టికెట్ ఇచ్చిపోవాలి. నేను చేసిన సేవకు బీఫామ్ నా ఇంటికి వచ్చి ఇచ్చిపోవాలి. 25 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన నేను. చిన్నారెడ్డితో చేసిన, శివసేన రెడ్డితో చేసిన, మేఘారెడ్డితో చేసిన. అంటే మీరు చేసిన కాంగ్రెస్ పార్టీ సేవకేనా నన్ను ఇంత ఈ రోడ్ పాలు చేసింది? మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? మీరు